ఈ డిఎస్సి జరిగితే ఒక్కొక్క పోస్టుకు 20 లక్షల చెప్పున అమ్ముకోవడం జరిగింది. ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ సవాలని మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పినాను, నువ్వు రాజీనామా చేసేనా రా, లేదు అవినీతి మీద, నీ యొక్క నువ్వు చేసినటువంటి అభివృద్ధి మీద, నీ గవర్నమెంట్ లో సంక్షేమ కార్యక్రమాలు చేసినానని చెప్తా ఉన్నావు కదా, వాటి మీద డే టు టైం పర్మిషన్ నువ్వే తీసుకో. ఎక్కడ వస్తావో, పెట్రోల్ బంక్ సెంటర్ అయినా సరే, లేదంటే పవర్ స్టేషన్ అయినా సరే, ఎక్కడ ఏ సెంటర్కి వస్తావో రా అని చెప్పిన తోక ముడుస్తా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఎక్కడ అవినీతి బయటపడుతుందో, ఎక్కడ మంత్రివర్గం నుంచి తొలగిస్తారో భయపడతా ఉన్నాడు. చెమటలు పడతా ఉన్నాయి ఆయనకు. నేను స్టేట్మెంట్ ఇస్తే చెమటలు పడతా ఉన్నాయి, భయపడిపోతా ఉన్నాడు. నేను రాజీనామా చేయమని చెప్పి అడిగినాను. ఇద్దరము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం, మరి ఎవరు గెలుస్తారో చూస్తామా అని చెప్పినాను. మరి ఆయనమే చెప్తాను, అంత తొందర అయిందే అని అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి నేను ఈరోజు సవాల్ చేసిన, నువ్వు రా, మీరు మంత్రి పదవికి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇదే నియోజకవర్గంలో ₹1 ఖర్చు పెట్టకుండా, ఏ ఒక్కరికి కూడా ₹1 డబ్బులు ఇవ్వకుండా పోటీ పడదాం. పోటీ పడి నాది గెలుచుకో, శాశ్వతంగా నేను రాజకీయాలు మానుకుంటానని కూడా చెప్తాను. వాళ్ళు 7వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు, బీసీ వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చాలా సభల్లో బీసీ మాట్లాడుతూ ఉన్నాడు, రా ఎన్నికలకు రా అంటే మిమ్మల్ని పనబెట్టినాను, మిమ్మల్ని జోలపాట పాడినాను, మళ్ళీ ఏమొస్తావు, మళ్ళీ 3 సంవత్సరాలకి రా అంటున్నారు. సరే 3 సంవత్సరాలకైనా సరే, ఎప్పుడైనా వస్తా నేను. నీకు ఒకటే చెప్తా ఉన్నా, 2029లో ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా నిన్ను శాశ్వతంగా జోలపాట పాడిస్తాను నేను. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా ప్రజల్ని హింసిస్తా ఉన్నావు, ఎక్కడ చూసినా దోపిడీ చేస్తా ఉన్నావు, ప్రజల ఆస్తులు లాక్కుంటా ఉన్నావు. ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఫంక్షన్లు పడగొడతా ఉన్నావు, ఇళ్లను పడగొడతా ఉన్నావు. ఎవరైనా ఆ యొక్క మాకు అంతో ఇంతో ఈ యొక్క బిల్డింగ్ పడగొట్టదంటే మీరు కోట్లు కావాలన్నప్పుడు అని చెప్పి చెప్తా ఉన్నావు. ఈరోజు కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తా ఉన్నావు, మైనింగ్ మీద వసూలు చేస్తా ఉన్నావు. ఈ భూమి మీద ఏదైతే ఉందో అన్ని కూడా అమ్ముకునే పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి మీరు పరిపాలించే నైతిక హక్కు మీరు కోల్పోయినారు. మీకు ఎందుకంటే ఇది ప్రజలు వేసిన ఓటు కాదు. రాత్రి 2 గంటల వరకు మీరే సాక్ష్యం, రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరగాలి. మనకు ప్రజలు చేసిన ఓటు కాదు, అది ఈవీఎంల ప్రభావం. మరి మిమిక్రీ చేసినారు, ఏదో అయిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా నిన్ను శాశ్వతంగా రాజకీయ సమాధి, ఖచ్చితంగా రాజకీయ సమాధి చేసేంత వరకు నిద్రపోము. నేను చెప్తా ఉన్నాను, 2019 నుంచి 2024 ఒక ఎత్తు, 2019 నుంచి 2024 బాగా, 2029 నుంచి 2034 వరకు మాత్రం ఆ విధంగా ఉండదు. ఆ విధంగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత మంచిగా ఉండడు. తగిన మూల్యం ఖచ్చితంగా 2029 నుంచి 2034 మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది. దీంట్లో నేను రాసిస్తా ఇప్పుడే. ఖచ్చితంగా నిన్ను శాశ్వతంగా నిద్రపుచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ